చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అందరం గురుక కొంత సమయము దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం. అందరము కూడా దేవుని మాటలను శ్రద్ధగా విందాం. వినినటువంటి మాటల ప్రకారము నడుచుకొనుటకు మనందరము ప్రయాసపడదాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. జాగ్రత్త, కొద్ది నిమిషాలు వాక్యనంద. 9వ అధ్యాయము 23-24 వచనాలను జాగ్రత్తగా ధ్యానిద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. కుడి వచ్చిన అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయించున్నాను. దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భంలో నుంచి ఇర్మియా గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని బట్టి, ఇశ్రాయేలు ప్రజలు వారున్నటువంటి స్థితిని బట్టి వారు ఎవరు కూడా ఆలోచించక, ప్రతి మనిషి వారి జీవితాలలో వారు ఏదో సాధించామని, ఏదో మేము సంపాదించుకున్నామని, మాయంత గొప్ప జ్ఞానము కలిగిన వాడు భూమి మీద ఎవడూ లేడని, మాయంత ఐశ్వర్యము కలిగిన వాడు ఎవడూ లేడని ప్రతి మనిషి కూడా ఆ దినాలలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి లెక్క చేయకుండా వానికి ఉన్నటువంటి అధికారమును బట్టి, వానికి ఉన్నటువంటి బలమును బట్టి, వానికి ఉన్నటువంటి శౌర్యమును బట్టి, వానికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి వాడు అతిశయిస్తూ ఉన్నాడు. అతిశయించమంటే తెలుసుగా, గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇక నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు, ఇక నన్ను ఎవరు కూడా ఏ విషయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేరు, ఎందుకంటే నాకు అన్నీ కలిగి ఉన్నవన్నట్టుగా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎవరు కూడా వాళ్లకు కలిగిన దానిని బట్టి వాళ్ళు అతిశయించకూడదు అంటున్నాడు. ఈరోజు ఒక మనిషికి సౌందర్యం ఉందనుకోండి, తన సౌందర్యమును బట్టి వాడు ఏం చేయకూడదంట, అతిశయించకూడదు. ఒక మనిషికి బలం ఉందనుకోండి, తన బలమును బట్టి వాడు ఏం చేయకూడదంట, అతిశయించకూడదు. ఒక మనిషికి ఐశ్వర్యం ఉందనుకోండి, తన ఐశ్వర్యమును బట్టి వాడు ఏం చేయకూడదంట, అతిశయించకూడదు. ఎందుకంటే బైబిల్ చాలా చక్కగా చెబుతుంది. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉన్న దానిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. వాడు దేనిని బట్టి అతిశయించాడు, వాడు దాని వలనే నాశనం అవుతాడని చెప్తారు. ఒకడు దేనిని బట్టి అతిశయిస్తాడు,
ఒకడు దేనిని బట్టి నేను గొప్పగా అని చెప్పుకుంటాడు, వాడు దాని వలనే పాడైపోతాడని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ కింద రాస్తూ, మరి దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచున్న దేవునిని బట్టియే అతిశయించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు, సమూయేలు 2వ గ్రంథంలోనికి తర్వాత మీరు వెళ్ళినాక ఇంటికి చదువుకోండి, 17 అధ్యాయంలో, మొదటి సమూయేలు 17 అధ్యాయంలో ఒక చిన్న విషయాన్ని సందర్భం మనకు వస్తుంది. ఎవడంటే ఇక్కడ గాతు వాడైనటువంటి గొల్లియాతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవడమ్మా? గాతు వాడైనటువంటి గొల్లియాతు. ఈ గొల్లియాతు ఎలాంటి వాడంటే, అతడు తన యొక్క పద్ధతిలో తను ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో, ఆ ప్రదేశంలో అతని వంటి ఎత్తు కలిగిన వాడు ఎవడు లేడు, అతని వంటి బలము కలిగిన వాడు ఎవడూ లేడు. అతడు గొప్ప బలవంతుడు. అతడు అందరూ చూసినప్పుడు అందరూ అతని యొక్క భుజాల దగ్గరికి ఉన్నారు, కానీ అందరికంటే అతను కొంచెం ఎత్తుగా ఉన్నాడు, కొంచెం బలముగా ఉన్నాడు. చూసిన ప్రతి వాడు అతని బలమును చూసి, అతని ఎత్తును చూసి భయపడుతూ పోతున్నాడు. ఇప్పుడు ఈడేమంటున్నాడంటే, నన్ను ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు అన్నట్టు మాట్లాడాడు. ఏమంటున్నారమ్మా? నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే నాకు ఉన్నటువంటి యొక్క గొప్పది ఏంటంటే, నాకున్నటువంటి అతిశయం ఏంటంటే నా బలమే. ఏమంటున్నారమ్మా? నాకున్న అతిశయము నా బలమే. ఇప్పుడు నేనున్న నా బలాన్ని బట్టి నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేడు. మీలో ఎవరైనా వచ్చి నన్ను పడగొట్టుకుంటే మేమందరము మీకు దాసులం అవుతామని ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలీలతో శపథము చేస్తూ ఉన్నారు. కాబట్టి జనములందరూ కూడా ఆ గొలియాతును చూసినప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అతని యొక్క స్వరూపమును చూసి, అతని యొక్క బలమును చూసి, అతని యొక్క ఐటను చూసి అందరూ భయపడుతున్నారు. అయ్యో, ఈడు మీదికి మనం పోయి గెలవలేము, ఈయన్ని మనం ఓడించలేమన్నాడు. ఇప్పుడు ఈ మనిషి కూడా ఏమనుకుంటున్నాడంటే, నేను గొప్పవాడిని. ఈరోజు భూమి మీద బ్రతుకుచున్న ప్రతి వ్యక్తి తనకున్న దానిని బట్టి అతిశయించేవాడే, తనకున్న దాన్ని బట్టి గొప్పగా మాట్లాడుకునేవాడే, తనకున్న దానిని బట్టి గొప్పగా చెప్పుకునేవాడే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నెబుకద్నెజరు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే, నెబుకద్నెజరు దేశాలు మొత్తం, ప్రపంచ దేశాలన్నిటినీ గెలిచినటువంటి వ్యక్తి. ప్రపంచ దేశాలు మొత్తాన్ని గెలిచి ప్రపంచం మొత్తము తన కాళ్ళ కింద ఉన్నదని అతిశయించి విర్రవీగుతున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, ఒక విషయంలో అతని పరిస్థితిని బట్టి అతను ఏమన్నాడంటే, నువ్వు ఎవరికైనా భయపడతావంటే నేను ఎవరికి భయపడను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎవరికి భయపడని? అందరూ నా కింద ఉన్న వాళ్ళే. నేను ఎవరికి భయపడాలి? నాకేమన్నా బలం తక్కువ ఉందా? నాకేమన్నా ఆస్తి తక్కువ ఉందా? నాకు ఐశ్వర్యం తక్కువ ఉందా? నాకేమన్నా బలగం తక్కువ ఉందా? నేను కోరుకుంటే చిటికేస్తే ఏమి రమ్మంటే అది వస్తుంది, ఏది పొమ్మంటే అది పోతుంది. నాకున్నటువంటి గొప్పతనమును నేను చెప్పేది కాదు, ప్రపంచమే నా గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. అంత గొప్పవాడిని నేను ఇక చేయాల్సిన అవసరం ఏముంది అనుకొని దేవుణ్ణే తృణీకరించాడు. ఎవరినమ్మా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న దాన్ని బట్టి ఎదుటి ఉన్నటువంటి మనుషులను తృణీకరిస్తే పర్వాలా, దేవుణ్ణి తృణీకరించే రేంజ్కి వెళ్ళిపోయారు అందరు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఎవడు వాడు? వాడితో నాకేం పని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అబ్షాలోం. ఎవరమ్మా? అబ్షాలోం. ఈ అబ్షాలోం ఎవరో తెలుసా? దావీదు యొక్క కుమారుడు, ద కింగ్ ఆఫ్ డేవిడ్. ఈ దావీదు యొక్క కుమారుడు అయినటువంటి అబ్షాలోము, అతని అంత సౌందర్యవంతుడు ఎవడు లేడంట, అందం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అతనికి ఉన్నటువంటి అతని యొక్క సౌందర్యమును బట్టి, అతనికి ఉన్నటువంటి అతని యొక్క అందమును బట్టి అతడు అతిశయిస్తూ ఉన్నాడు. నేను చెప్పినటువంటి వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గురించి మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎవరమ్మా? అబ్షాలోం తనకున్నటువంటి యొక్క అందమును బట్టి, తనకున్న సౌందర్యమును బట్టి అతడు అతిశయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇతడు కూడా ఏమనుకున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీలలో నా యంత సౌందర్యవంతుడు ఎవడు లేడు అనుకున్నాడు.
ఇశ్రాయేలీలో నా ఎంత సౌందర్యవంతుడు ఎవడు లేడు, నా ఎంత అందమైన వాడు ఎవడు లేడు, నేను ఎంత గొప్ప అందము నాకు వచ్చిందని తన అందమును తను చూసుకుంటూ మురిసిపోతూ సంతోషపడుతూ ఆనందపడుతూ అందరి దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఇతనికి ఉన్న అందం ఏమిటి తెలుసా? ఏంటంటే అతని యొక్క రూపము కానీ అతని స్వరూపము కానీ అతని యొక్క జుట్టు అంటే ఆయన యొక్క వెంట్రుకలు చాలా అందముగా ఉండేవంట. అవి సంవత్సరంలో ఒక్కసారి అవి కత్తిరించినప్పుడు ఇంచుమించు 200 తులములు ఉండేయంట. కత్తిరిస్తే సంవత్సరానికి ఒకసారి 200 తులములు ఉండేయంట. ఇతని యొక్క అందమును బట్టి అతనుకున్న దాన్ని బట్టి ఇతడు 24 గంటలు దీని మీదే దృష్టి పెట్టేవాడు. అవునా కాదు? ప్రతి రోజుల్లో మనుషులు చూడండి, చాలా మంది కొంతమంది కొన్ని రకాల వాటి మీద దృష్టి పెడతారు. కొంతమంది బలంగా ఉండాలని ఉదయం వ్యాయామం అని, సాయంకాలం వ్యాయామం అని, మంచి తిండి తినాలని, ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని చాలా ఒకరు చేస్తూ ఉంటారు. కొంతమంది గొప్పగా సంపాదించాలి, నా ఇంత గొప్పవాడు లేదని దీని మీద దృష్టి పెడుతుంటాడు. ప్రతి వాడు కూడా ఏదో ఒక దాని మీద దృష్టి పెడుతున్నప్పుడు ఈ యొక్క దృష్టి పెట్టిన వీడు వాడికి కలిగిన దాన్ని బట్టి ఏమవుతున్నాడు? అతిశయిస్తున్నాడు. ఇప్పుడు ప్రారంభం నుంచి మనం వెళ్దాం. బాగానండి. మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పాను? గొల్యాత్ అనేటువంటి ఇతడు తనకున్నటువంటి బలమును బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క శక్తిని బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క ఎత్తును బట్టి గొప్పగా అతిశయించి ఓరికనే నోరు పారేసుకుంటున్నాడు. అసలు ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మీలో ఎవడైనా నన్ను పడగొట్టేవాడు లేడా అన్నట్టుగా రోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వానిని మట్టి కల్పించటానికి, వానికి సిగ్గు కలిగించటానికి, వానికి బుద్ధి తెప్పించడానికి దేనికి పనికి రాని ఒకరిని తీసుకొచ్చాడు. యెషయా అనేటువంటి ఒక ఆయనకు ఎంతమంది కుమారులు ఉన్నారమ్మా? 8 మంది ఉన్నారు. మొత్తం 8 మందిలో 7 అందరికీ పనికొస్తారు. ప్రతి దానికి పనికొస్తారు 7. యుద్ధానికి కొంతమంది వెళ్ళారు, కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ చివరి వారైనటువంటి దావీదు దేనికి పనికిరాని వాడు కాబట్టి సమూయేలు తన దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో ఇంకా ఎవరైనా నీకు వేరే కుమారుడు ఎవరైనా ఉన్నారంటే, అయ్యా ఒకడున్నాడు, వాడు పనికి మాలినోడు కాబట్టి, పనికి రానోడు కాబట్టి వాడు గొర్రెలు కాసుకోవడానికి పంపించాను, వాడితే ఏం పని నీకు అంటున్నాడు. మనుషులకు పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. నీ దృష్టిలో వాళ్ళకు మంచోళ్ళు కావచ్చు, కాకపోవచ్చు. ఒక తండ్రికి ఒక తల్లికి తన బిడ్డల మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి మనిషిని లోకములో నీకు పంపించాడు కాబట్టి ప్రతి మనిషికి ఏదో ఒక గొప్ప విలువ ఇచ్చుంటాడు. ఆ విలువను గుర్తించే పద్ధతి నీకు లేకపోయి ఉండొచ్చు, దేవుడికి ఉన్నది ఆ గొప్ప విలువ. భ్రంతి అన్నాడు. అయితే అతన్ని పిలిపించమనగానే ఆ దావీదుని పిలిపించాడు. ఆ దావీదు వచ్చి రాగానే నేను ఏర్పరచుకున్న వాడు, నేను ఎన్నుకున్న వాడు ఇతడేనన్నాడు. ఆ దావీదు వచ్చినప్పుడు ఆ దావీదు ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక్కసారి చదవండి. వరకు టచ్ చేసి మనం ముగిద్దాం, ఎందుకంటే సమయంలో మనం కొన్ని విషయాలు చెప్పాలంతే. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం అనుకుంటే చూడు. అది కదమ్మా, ఓకే. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు తర్వాత చూడండి 17వ అధ్యాయం, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో నుంచే కిందికి వచ్చిన తర్వాత ఒక విషయం మనం చూద్దాం. 4 గాతు వాడైన గొల్యాతు అనునొక శూరుడొకడు. ఈడెవరంటమ్మా? శూరుడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మనిషి తన శౌర్యమును బట్టి అతను ఏం చేయకూడదంట? అతిశయింపకూడదు. ఇతడు శూరుడు, గొప్పవాడు. ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి యొక్క బలమును బట్టి, యొక్క అధికారమును, యొక్క ఎత్తును బట్టి అతను ఏం చేస్తున్నాడంటే, సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానడు ఎత్తు మనిషి. ఎంతంటమ్మా? 6 మూళ్ళ జానడు ఉన్నాడంట ఎత్తు ఆ మనిషి. ఇప్పుడు ఆ మనిషి వచ్చినప్పుడు ఎవరు కూడా
అతన్ని ఎదిరించలేకపోయారు. ఇప్పుడు అతన్ని ఎదిరించలేకపోయారు కాబట్టి బాగానండి, ఇశ్రాయేలీలకు రాజు అయినటువంటి సౌలును కూడా వచ్చి పంపించాడు. సౌలే గొప్పవాడు, సౌలు గురించి చూసినప్పుడు చాలా గొప్పవాడు. ఈ సౌలు కూడా అతన్ని కొట్టలేకపోయాడు. మనందరం చాలా మంది ఏమనుకుంటామంటే ఈ సౌలు ఏమన్నా కొట్టుంటాడేమనుకుంటే, సౌలు అంటే రాజు కూడా గొలియాతుని ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఒక మనిషిని తీసుకొచ్చాడు. 17వ అధ్యాయం చూడు, అక్కడ చూడండి 43వ వచనం నుంచి, లేకపోతే 42 నుంచి చదువుదాం. చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎట్టివాడను ఎర్రని వాడను రూపసేయి ఉండుట చూసి అతన్ని తృణీకరించను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావీదును శపించెను. ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఏమన్నాడంటే దావీదు ఏమై ఉన్నాడంట, బాలుడు. అంటే ఎంత పెద్ద మనిషిని కొట్టడానికి ఎంత పెద్దోడో కావాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే గొల్యాతు తనకున్నటువంటి శౌర్యమును బట్టి, తనకున్న బలమును బట్టి, తనకున్న ఆ యొక్క ఎత్తును బట్టి అతిశయించాడో, ఈయనకి సిగ్గు రావాలంటే చిన్న పిల్లని పంపించను కొట్టేయాలనుకున్నాడు దేవుడు. చిన్నవాడిని పంపించే బాలుని పంపించాడు. ఇప్పుడు గొల్యాతు మీదకి దావీదు ఏం తీసుకొని వస్తున్నాడమ్మా, చదవండి అక్కడ చూడండి, కర్ర. అంటే కర్ర తీసుకొని ఏం కొడతాం మనం, కుక్కను కొడతాం. అంటే ఏమంటున్నాడు, నేనేమైనా కుక్కను అనుకున్నావా? అసలు ఇశ్రాయేలీలు ఎంతో మంది సైన్యం ఉంటే ఒక్కడు కూడా నా ముందు వచ్చి నిలబడటానికి చేత కాలేదు, ఒక్కడు కూడా నన్ను ఎదిరించడానికి వాడి వల్ల కాలేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంతోడివి, నువ్వు వచ్చి నన్నేం చేస్తావు, నువ్వు వచ్చి నన్నేం చేయగలవు, అసలు నీ వల్ల అవుతా నన్ను ఏమైనా చేయడానికంటే. అదిగాక నీ కాడేమన్నా ఆయుధం లేదు, ఏదన్నా బరిష లాంటిది ఏమి లేదు, లేకపోతే ఏమన్నా డాలు లేదు, ఏమీ లేదు, ఒక చిన్న కర్ర తీసుకొని వస్తున్నావు, నా మీదకి రావుతున్నావు ఏందని గొల్యాతు దావీదుని తిట్టడం ప్రారంభించాడట. నువ్వెంత నీవెంత అని. ఎందుకు ఇలా ఎదుటి మనిషిని తిట్టడానికి గొల్యాతు ఎందుకు ఇలాగా తీర్మానం తీసుకున్నాడు చెప్పండి? ఎదుటి మనిషి గొల్యాతు దగ్గర ఎలా కనపడ్డాడు, నువ్వెంత నాకు. ఈరోజు భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఎదుటి వారిని లెక్క చేయకుండా బతుకుతున్నారు. ఆఫ్టర్ మీరెంత, నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ బ్రతుకెంత, నీ పరిస్థితి ఏంది, అసలు నువ్వు నా ముందు పనికిరావు అనుకుంటున్నావు. కానీ వాడినే నీకు తలగా తీసుకొచ్చి పెడతాడు, వాడే నీకు తల కొరువైపోతాడు, జాగ్రత్త. అదే దేవుడు చెప్తున్నాడు, ఈ గొల్యాతు ఆ యొక్క కర్ర తీసుకొని వస్తున్నావు నన్ను కొట్టడానికి అనగానే, నీ బలమును చూసి, నీ ఎత్తును చూసి, నీ శౌర్యమును చూసి నువ్వు అతిశయిస్తున్నావు. కానీ నేను ఎవరిని బట్టి అతిశయిస్తున్నాను? నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నాను. నా దేవుడు ఎలాంటి వాడంటే, నిన్ను పుట్టించింది నా దేవుడు, నీకు ఆ బలం ఇచ్చింది నా దేవుడు, ఈ రోజు నువ్వు ఎంత గొప్పగా ఉండటానికి, నీకు బ్రతకటానికి ఆయుష్ ఇచ్చింది నా దేవుడు. నన్ను తృణీకరించినా పర్వాలేదు, నన్ను ఏమన్నా పర్వాలేదు, నా దేవుణ్ణి తృణీకరించావు, ఇక నువ్వు భూమి మీద బతకటానికి వీల్లేదని చెప్పి 5 చిన్న రాళ్ళు తీసుకొని ఒడిసెలతో పెట్టి గొల్యాతును కొట్టగా గొల్యాతు పడిపోయాడు. బలము తనకు అధిక గొప్పదనుకున్నాడు, తన బలము తను రక్షిస్తుంది అనుకున్నాడు. బలము నిన్ను రక్షిస్తుంది అనుకుంటే ఏ బలము లేనోడిని తీసుకొచ్చి నిన్ను పడగొట్టగలడు దేవుడు. ఏ శక్తి లేనోడు నీ ముందుకు వచ్చి నీ తలదాన్ని వెళ్ళిపోగలడు అంతే. ఆ వడిషలతో కొట్టగానే వాడు కింద పడిపోయాడు. వెళ్ళి వాడిని తల కోసుకొని తీసుకొచ్చేసాడు, వాడిని తల కోసుకొని తీసుకొచ్చాడు. ఎందుకంటే దావీదు గొల్యాతును చంపిన వాడు ఎంత సూర్యుడు అంటే, గొప్ప సూర్యుడు కాదు, గొప్ప వీరుడు కాదు, అసలు మనుషుల లెక్కలో లేని వాడిని తీసుకొచ్చి గొప్పగా నాశనం చేసేటువంటి ఒక గొల్యాతును చంపించాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఒక మనిషికి ఏది కలిగినా అది ఎవరిచ్చారంట? ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుడి దయ వల్ల మాత్రమే నాకు వచ్చింది అనుకోవాలి. అంతేకాని నాకు రాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే నీ చేతులతో నువ్వే దాన్ని పడగొట్టుకున్నావని అర్థం.
ఇక రెండోది, మీకు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడిన, ఎవరు అతడు? నెబుకద్నెజరు. మీ అందరూ తెలుసు కదా నెబుకద్నెజరు ప్రపంచ దేశాల మీద రాజుగా ఉన్నవాడు. ఈ రాజరికం ఇతనికి ఎవరిచ్చారంట? ఆమేన్, దేవుడే ఇచ్చాడు. అధికారులను కుర్చీల మీద కూర్చోబెట్టవలసిన వాడుని నేనే, కుర్చీలో నుంచి దించువాడుని నేనే. మీరెంతో ప్రయాస పడుతుంటారు కానీ మీ వల్ల ఏమీ కాదు. అధికారులకు ఎప్పుడు ఎక్కడ ఏమి చెయ్యాలో సమస్తము నా స్వాధీనంలో రాయబడి ఉన్నవని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది, దానియేలు గ్రంథంలో రాయబడింది. తర్వాత చదువుకోండి. అధికారులను నిలబెట్టువాడు నేనే, తొలగించేవాడు నేనే అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అధికారం ఎవరి దయ వల్ల వచ్చింది? నెబుకద్నెజరుకి దేవుడి దయ వల్ల. ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద వ్యతిరేకించారు కనుక దేవుడే నెబుకద్నెజరు చేతికి వీళ్ళందరినీ అప్పగించాడు. ఇప్పుడు వీళ్ళందరిని అప్పగించిన తర్వాత నెబుకద్నెజరు బబులోను నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి వాళ్ళను ఓడించిన తర్వాత మనుషుల మీద పెత్తనం చేస్తే పర్వాలా, దేవుని మీద కూడా పెత్తనం చేయాలనుకున్నాడు. అందుకని దేవుని ఆలయంలో నుంచి ఏమని తీసుకొచ్చాడమ్మా? కొన్ని పాత్రలు తీసుకొని వచ్చాడు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఓకే, ఏదేమైనా ఏది జరిగినా కూడా ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ నెబుకద్నెజరు గర్వించెను అని రాయబడి. ఏమొచ్చిందంట అందరికి? గర్వము. దేనివల్ల వచ్చింది గర్వము? తన కాడున్నటువంటి ఐశ్వర్యమును బట్టి, తన కాడున్నటువంటి రాజరికమును, అధికారమును బట్టి గర్వం వచ్చేసింది. గర్వం వచ్చి ఎవరిని లెక్క చేయటం లేదు, ఎవరిని పట్టించుకోవటం లేదు. నేనే గొప్ప, నాదే శాసనము, నాదే అన్నట్టుగా గర్వించినప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు ఒక విషయం చెప్పాడు అక్కడ. ఏంటంటే, భూమి మీద ఉన్న మీరందరూ కూడా నా మాటే వినాలి అని చెప్పాడు. ఆ మాట మీ అందరికీ తెలుసు. ఏంటంటే అది తెలుసు కన్నా ఏంటిది? అతడు ఒక పెద్ద ప్రతిమ చేయించి బబులోను దేశంలో ఉంచి అందరూ కూడా నేను చెప్పినప్పుడు దానికి చెయ్యాలన్నట్టు మాట్లాడించాడు. అతని యొక్క గొప్ప అధికారంతో ఏదో చేయాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు నెబుకద్నెజరు యొక్క గర్వము అతన్ని నాశనం చేసింది. నెబుకద్నెజరు యొక్క గర్వము ఏమిటి? ఆ గర్వం అంటే, అధికారం వచ్చిందనుకోండి, ఇప్పుడప్పుడు మీకు చెప్తుంటాను, ఇక్కడ నేను నిలబడ్డాను అనుకోండి, ఇది దేవుడిచ్చింది, దేవుడిచ్చిన దీన్ని నేను కాపాడుకోవాలంటే ఎలా ఉండాలంటే, మీ దగ్గర సేవకుడిగా బ్రతకాలి. సేవకుడు వేరు, పెత్తనం చేసే పద్ధతి కాదు. నేను మీ మీద పెత్తనం చేశాను అనుకోండి, దేవుడే నా నుంచి దీన్ని తొలగిస్తాడు. మీకు తెలుసో తెలియదు, నిలబెట్టిన వాడు ఆయనే, తొలగించగలిగిన వాడు ఆయనే. ప్రపంచ శాంతి దూత అని ఒక ఆయన పేరు తెలుసా? ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే ఆయన వెళ్ళి మాట్లాడితే యుద్ధాలు కూడా కాంప్రమైజ్ చేసుకొని 2 దేశాలు శాంతి సమాధానంతో చేస్తాయి. ఈరోజు ఆయన ఒక అధికారం కోసము, ఒక ధన వ్యామోహం కోసము, ఒక లోక సంబంధమైనటువంటి ఒక పద్ధతుల కోసం వెళ్ళిపోతే దేవుడు అతన్ని దేనికి పనికిరాని వాడిగా చేశాడు. నిజంగా దేవుడు నిలబెడితే నిలబడగలము, దేవుడు తీసేస్తే తీసివేయగలము అనే ఆలోచన ఎవరిలో లేదు? నెబుకద్నెజరులో లేక ఎర్రవీగుతున్నాడు. ఎర్రవీగుతున్న నెబుకద్నెజరు చేత ఏం చేయించాడంటే దేవుడు? గడ్డి మేసేవాడిగా తయారైపోయాడు. పశువులాగా మారిపోయాడు. అడవిలోనికి వెళ్ళిపోయాడు. అందరూ పారదోలినప్పుడు అడవులలోనికి వెళ్ళిపోయి అడవిలో గడ్డి మేస్తూ బ్రతికాడు కొన్ని రోజులు. ఎందుకు చెప్తున్నానంటే, నీవు అనుకున్న ఏది, నీకు ఏదైతే నాకు ఉన్నది, నేను దీనిది బట్టి నేను అతిశిస్తున్నాను అనుకుంటే, నువ్వు అనుకున్న ఏది నీకు దక్కదు. నువ్వు అనుకున్న ఏది నిన్ను కాపాడలేదు. ఇప్పుడు మూడవది, అబ్షాలోము ఒక ఆయన ఉన్నాడు. ఈయన గొప్ప సౌందర్యవంతుడు, చాలా అందము కలిగిన వాడు. ఇతని యొక్క జీవితంలో ఇతని యొక్క స్వరూపమును, అతని యొక్క అందమును చూసుకొని అతను మురిసిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అతని యొక్క మనిషి యొక్క అందం ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ ఈ జుట్టు ద్వారానే వస్తుంది. మీకు తెలుసో తెలియదు, ఈ జుట్టును అతడు చాలా ఎక్కువగా దాని మీద శ్రద్ధ చూపించడము, దానిని బట్టి ఆలోచించుకోవటము, దానికి కావాల్సినవన్నీ చేయటము, ఎక్కువ టైము దానికే కేటాయించేవాడు. ఇప్పుడు ఈ యొక్క అందమును బట్టి ఏ జుట్టు అయితే అతనికి అందంగా ఉండదో దాన్ని బట్టి అతను అతిశయిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఒకానొక దినమున శత్రువులు అతన్ని తరుముతూ పోతున్నారు.
ఇతడు శత్రువుల చేతిలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క గార్ధోబ మీద కూర్చొని పరుగులు తీస్తూ పోతున్నాడు. వెనక వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మస్తిష్క వృక్షం అంటే ఒక చెట్టు కిందికి పోగానే అతని జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందని చెప్పే కదా, చాలా బలంగాను చాలా గట్టిగా ఉంటుంది. ఈ బలమైన జుట్టు ఆ పైన ఉన్నటువంటి 2 కొమ్ముల్లో ఇరక్కపోయింది. 2 కొమ్ములలో ఇరక్కపోయింది. ఈ కొమ్ములలో జుట్టు ఇరక్కపోవటం వల్ల ఇతను ఏలబడ్డాడు. కిందన్న గార్ధవము వెళ్ళిపోయింది. ఇప్పుడు తన్నకలాడుతున్నాడు ఇతను. వెనక ఎవరు వస్తున్నారు? ఇప్పుడు గార్ధవం వెళ్ళిపోయింది. ఇతను జుట్టు ఏమో కొమ్మలకు తగులుకుంది. ఇతనేమో ఏలబడిపోయినాడు. ఇప్పుడు వెనకున్న శత్రువులు ఏం చేశారు? బాణం తీసుకొని గురి చూసి కొట్టగానే గుండెలో గుచ్చుకొని చచ్చాడు. అతడు దేన్ని చూసి అతిశయపడ్డాడు? నాకు ఇది ఉందనుకున్నాడు. ఇప్పుడు అదే అతనికి తిప్పలేకపోయింది. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఎవడు దేన్ని ఇది నాకు గొప్పదనుకుంటారో అదే చివరికి నీకు తలకాయ నొప్పి కూర్చుంటది. దేన్నైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తావో అదే నీకు శత్రువై మారిపోద్ది. దేన్నైతే నువ్వు ఎక్కువ ఇష్టపడతావో అదే నీకు దక్కకుండా వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవడైనా అతిశయించిన ఎడల దేనిని బట్టి అతిశయించాలంట? ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే దేవుని దయ వలన అని చెప్పాలంట. ఈ రోజు నేను జీవించి ఉన్నానంటే దేవుని కృప వలన. ఈ రోజు నాకు ఈ యొక్క ఆహారము 5,000 నోట్లోనికి పోతున్నంటే దేవుని దయ. నేను అన్ని రకమైనటువంటి ఆహార పదార్థాలు తింటున్నాను, అన్ని రకమైనటువంటి పదార్థాలు రుచి చూడగలుగుతున్నాను, ఏదైనా తినగలుగుతున్నానంటే దేవుని దయని కావాలి. ఎందుకంటే దేవుని దయ లేకపోతే ఈరోజు ఎన్నో దేవుడు మనకు అన్నీ తినమనిచ్చాడు, కానీ ఏది ముందు పెట్టినా తినమని నెట్టేస్తాం. ఎందుకు? ఏది మన దగ్గర పెట్టినా వద్దంటాం. ఎందుకంటే ఆరోగ్యములు దేవుని స్వాధీనములు. నువ్వు ఐశ్వర్యము సంపాదించుకుంటావో, ఆస్తి సంపాదించుకుంటావో, ఎన్ని సంపాదించుకుంటావు, కానీ ఆరోగ్యం మాత్రం దేవుడిచ్చేది. అది దేవుడు ఇస్తేనే ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నాము, కానీ ఇవ్వకపోతే మనం ఎవరిమీ పనికిరాం. అందుకని కొన్ని విషయాలు మీకు చెప్తా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 17 వచ్చిన ఒకసారి చదువుకుందాం. త్వరగా చదువు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ప్రభువునందే అతిశయించాలి. ఏమనంటే, ప్రభువా ఉదయకాలము నేను కళ్ళు తెరిచి ఈ రోజు బ్రతికి ఉన్నానంటే నీ దయ. ఈ దినమున సూర్యుని చూడలేక ఎంతమంది కనుమరుగైపోయి ఉన్నారు. ఈ దినమున బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి రాలేక ఎంతమంది కనుమరుగైపోయి ఉన్నారు. నేను క్షేమముగా ఈ దినమున ఇంటికి రాగలిగాలంటే నీ దయ వలన మాత్రమే ప్రభువా అని ప్రభువునందు అతిశయించాలి. కానీ తన్ను తాను అతిశయించుకున్నాడు అనుకోండి, నిన్ను రక్షించలేదు. ఏదైనా రక్షించగలదామా? నిన్ను ఆలోచించండి. ఉగ్రత దినమందు తమ వెండి తమ బంగారము అక్కరకు రాదు అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఒక ప్రాంతంలో సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు చూసారు కదా, శ్రీలంక దగ్గర, జపాన్ దగ్గర కానీ, శ్రీలంక తమిళనాడులో కానీ, ఇక్కడ సునామీ వచ్చినప్పుడు జనాలు ఏం చేశారంట? ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి వాటన్నిటిని వదిలిపెట్టి పరుగులు తీస్తున్నారు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి కార్లు, ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి బైకులు, ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు, వీటిని విడిచిపెట్టేందుకు పరుగులు తీస్తున్నారు. ప్రాణము కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు అని గుర్తుపెట్టాలి మనిషి ముందు. ప్రాణము లేకపోతే ఇవన్నిటి వల్ల ప్రయోజనం ఉందన్న? ముందు ప్రాముఖ్యమైనది ప్రాణము. ఈ ప్రాణము ఎవరి స్వాధీనంలో ఉంది? ఈ ప్రాణం అంటే ఈ మనిషి బ్రతికి ఉన్నాడంటే ఎవరి దయ? దేవుని దయ వలన మాత్రమే మనుషులు బ్రతికి ఉన్నారు. కానీ ఎవరు కూడా తన్ను తాను బ్రతికించుకునే శక్తి ఎవరికి లేదు, భూమి మీద ఎవరికి లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు కూడా ప్రభువునందే అతిశయించాలి, కానీ
తనను బట్టి తాను అతిశయించకూడదు. ఎందుకు అతిశయించకూడదంటే, నిన్ను బట్టి నీవు అతిశయించావనుకోండి, నెబుకద్నెజరు తనను బట్టి తాను అతిశయించుకున్నాడు, తనకున్నదంతా వెళ్ళిపోయింది. ఒక గొల్యాతు తనను బట్టి తను అతిశయించుకున్నాడు, ఒక దేనికి పనికిరాని చిన్న పిల్లోని పంపించి గొల్యాతును కొట్టించాడు. ఒక అబ్షాలోము తనను బట్టి తను అతిశయించుకున్నాడు, ఒక చెట్టులో తనకు ఆధారమైనటువంటి జుట్టులో ఇరక్కపోయి చచ్చిపోయాడు. ఈరోజు మనిషి నన్ను బట్టి నేను అతిశయించకూడదు, ఎందుకంటే నా శరీరము కూడా నన్ను నమ్మదు, ఎప్పుడు నన్ను విడిచిపోతుందో నాకు తెలియదు. మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము వేరు, మన శరీరం వేరు. నాలో ఉన్న నన్ను కప్పినటువంటి ఈ శరీరాన్ని విడిచి నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు. వెళ్ళిపోయేటప్పుడు భార్యకు చెప్పము, భర్తకు చెప్పము, పిల్లలకు చెప్పము, బంధువులకు చెప్పము, తల్లిదండ్రులకు చెప్పము, ఎవరికి చెప్పము. చెప్పకుండానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం ఏమంటాం, అన్యాయం చేసిపోయామని చాలా మంది అంటారు. అన్యాయం ఏం చేయాల, వాని యొక్క టైం వచ్చింది, వాడు వెళ్ళిపోయాడు, మిగిలిన వాళ్ళ మనం గుర్తించుకొని జాగ్రత్తగా బ్రతకాలని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటారు తెలుసా, అతిశయించువాడు ఎవడైనా భూమి మీద కృప చూపించు దేవునిని బట్టి అతిశయించాలి. ఈరోజు నేను ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చానంటే దేవుని దయ. ఈరోజు నేను క్షేమముగా బ్రతికి ఉన్నానంటే దేవుని దయ. ఈరోజు నేను క్షేమముగా నా యొక్క ఆయురారోగ్యములు బాగా, నా యొక్క కాళ్ళు, చేతులు, కళ్ళు మొత్తం అవయవాలు క్షేమంగా ఉన్నాయంటే దేవుని దయ. ఎవరిచ్చారు ఇవన్నీ? దేవుడిచ్చినాడు. దేనికి ఇచ్చాడు? నేను నీకు ఎంత మంచిగా ఇచ్చానో, ఎంత శుభ్రంగా ఇచ్చానో, ఎంత బాగా ఇచ్చాను, ఇచ్చిన వాటిని అలాగనే ఉపయోగించుకోమని చెబితే వచ్చిన మనం ఏం చేశామంటే వాటిని పాడు చేసుకుంటూ పనికిర మాలనాలుగా తయారైపోయారు. దేవుడిచ్చినటువంటి అవయవాలను పాడు చేసుకుంటున్నాం. ఏ విధముగా పాడు చేసుకుంటున్నామంటే, భూమి మీద మన జ్ఞానమును బట్టి, భూమి మీద మనకు ఉన్నటువంటి తెలివిని బట్టి వాటిని పాడు చేసుకునే వాళ్ళుగా మారిపోయాం. ఎందుకంటే చూడండి ఒక మాట, అదే కొరింథీ పత్రిక 1 కొరింథీ 1:31 జాగ్రత్తగా చదువుదాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1:31 జాగ్రత్తగా చదవడం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయించున్నట్లు మనము ఎలాగ ప్రభువును బట్టి అతిశయించాలని ఇక్కడ చెప్తున్నాడంటే, దేవుని మూలముగా. ఎవరి మూలముగా? దేవుని మూలముగా. ప్రభు మనకి ఎందుకయ్యా ప్రభువునందు మేము అతిశయించాలంటే, ఆ దేవుడు యేసు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత మనందరికీ ఏమి కలిగించాడంట? జ్ఞానమును, పరిశుద్ధతయు, నీతియు. జ్ఞానము. భూమి మీద జ్ఞానం ఉందా? జ్ఞానము 2 రకాల జ్ఞానం ఉంది, మీకు అందరికీ తెలుసో తెలియదు. ఆ 2 రకాల జ్ఞానం ఏ జ్ఞానం అంటున్నాడు? ఏ జ్ఞానం అంటాం? 2 జ్ఞానాలు ఏంటి అంట? పై నుండి వచ్చు జ్ఞానం ఒకటి కలదు, భూ సంబంధమైన జ్ఞానం ఒకటి కలదు. చదవండి యాకోబు రాసిన పత్రిక అన్నమాట ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3:15 జాగ్రత్త చూడండి. 14 నుంచి చదవండి. అయితే నీ హృదయములలో సహింపనలని కాని మత్సరమును, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. అంటే మనుషుని హృదయములో ఏముండకూడదంట? మత్సరము, వివాదము. ఎందుకు ఉండకూడదు? మత్సరం అంటే ఏంటిది? మత్సరం అంటే చెప్పాలి త్వరగా. మత్సరము ఎన్నోసార్లు నేను ఉంటా, కానీ అంటే దాని అర్థం తెలియాలి కదా. ఏం చెప్పాడు మత్సరం అంటే మీకు ఒకసారి? విషపు చూపు, చెడు కళ్ళు అని చెప్పారు. చాలా మంది జీవితాలలో, హృదయాలలో మత్సరం ఉంచుకుంటారు. ఎప్పుడు పక్కన వాళ్ళను పాడైపోవాలి, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, ఎదుటి వాళ్ళు చెడిపోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు భూమి మీద ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు గొల్యాతుకు ఉన్నటువంటి కళ్ళు ఎలాంటివి? అదే కదా, నేను గొప్పని, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి అనుకుంటున్నాడు.
అలాంటి మనసు, అలాంటి ఆలోచన ఉండొచ్చా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటే, ఇప్పుడు చదవండి 17 నుంచి. ఈ జ్ఞానం ఏ జ్ఞానము? మత్సరమును, వివాదమును, అతిశయమును కలిగినటువంటి ఈ జ్ఞానము పై నుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానమై ఉన్నది. ఏ జ్ఞానం అంట? ఏ జ్ఞానము? భూమి మీద కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. ఏంటిది అది? మత్సరం. 13 నుంచి కూడా చూడు, 13 నుంచి ఉందా? మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఈరోజు భూమి మీద జ్ఞానవంతులు అంటే ఏందనుకుంటున్నారు చెప్పండి మీరు? భూమి మీద ఒక తెలివి కలిగిన అంటే ఏందని బాగా ఆలోచించండి. మీకు చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పండి. అయ్యా వాడు చాలా తెలివి కలిగినోడు అంటే అర్థమైంది. భూమి మీద తెలివి అంటే ఏమిటి తెలుసా? కుయుక్తి. ఏంటిది? కుయుక్తి. అదే ఏంటిది అంటున్నాడు? మత్సరము, వివాదము. అంటే మోసము చేయటం తెలివి భూమి మీద. మీకు అర్థమైందా కాలేదు? భూమి మీద ఏది తెలివి అంటున్నాడు? ఒకరిని మోసం చేసి కూడగట్టుకున్నదంతా అంటాడు తెలివితో సంపాదించుకుంటున్నారు అంటారు ప్రపంచంలో చాలా మంది. అది తెలివని అనుకుంటున్నావు, కానీ యథార్థపరుడేమనుకుంటున్నాడు? నా యథార్థతతో నేను జీవిస్తాను, ఏదో ఒక రోజు నా నీతి నాకు ఆధారం అవుద్ది అనుకుంటున్నాడు. తెలివి. ఈరోజు తెలివి అనగా ఏం తెలుసా? ఒకటి దగ్గర పోయి 10 రూపాయల వస్తువును 1000 రూపాయలకు అమ్మొచ్చినాడంటే తెలివితో అమ్మాడని ఈడు అనుకుంటున్నాడు. నీ తెలివి అనుకుంటున్నావు. అదే భూమి మీద జ్ఞానం అని చెప్తుందంట. నువ్వు తెలివితో అమ్మావనుకుంటున్నావు, కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ తెలివి, నీ భూ సంబంధమైన జ్ఞానము, ఇలాంటి మాయ జ్ఞానము ఏమైందంట? దెయ్యాల జ్ఞానం. దేవుని జ్ఞానం కాదు ఇది, పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, దెయ్యముల జ్ఞానం అయి ఉన్నది. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషుల జీవితాలను పాడు చేస్తుంటది. ఎదుటి వారిని మోసం చేసి, ఎదుటి వారిని మాయ చేసి, ఎదుటి వారిని లేనిపోని చేసి నువ్వు ఎంత సాధించినా నీ హృదయము ఎప్పుడు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అంటుంది. కొత్తగా అలవాటప్పుడు తప్పు అంటుంది. కొన్ని రోజులు పోతే అదేమవుతుంది? అలవాటుగా మారిపోతుంది. దీన్నే తెలివి అనుకుంటా చెప్పండి. ఈరోజు అదే తెలివైపోయింది. మోసం చేసి తీసుకొచ్చిన వాటిని తెలివి అనుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవడు కూడా తన జ్ఞానమును బట్టి, అంటే భూ సంబంధమైన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నువ్వు తెలివితో చేస్తున్నావు, ఏదో ఒక రోజు దొరికిపోతావు, అప్పుడు తినదంతా కక్కుతావు. దొరకకుండా ఏమైనా ఉంటారా? మనుషులకు దొరకపోవచ్చు, దేవుడికి దొరుకుతావు ఏదైనా ఒక రోజు. నువ్వు అనుకుంటున్నావు ఇదే తెలివి అనుకుంటున్నావేమో, నీ యొక్క వివాదంతో నువ్వు చేసింది ఏదో తెలివి అనుకుంటున్నావేమో. ఈ తెలివి కాదు, దేవుని జ్ఞానము కావాలి. అందుకేమన్నాడు తెలుసా? నీతిమంతుడు యథార్థత కలిగి జీవిస్తాడు. వాడికి ఈ రోజు ఏమీ లేకపోయినా, వాడికి ఏమీ సంపాదించుకోకపోయినా నీతిగా బతికితే ఈ రోజు మనుషులకు విలువ లేదు అంటుంటాం. అప్పుడప్పుడు చెప్తారు కదా, మంచిగా బతికి దూరిపడుచుకుంటున్నారన్న, రూపాయి కూడా సంపాదన నీతిగా బతికింది. కానీ నువ్వు ఏది సంపాదించకపోయినా, ఏది సాధించకపోయినా నువ్వు నీతిగా బతికితే ఒకరోజు దేవుని ఎదుట నిలబడతావు. అది పరసంబంధమైన జ్ఞానం, అది పై నుండి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని మాయ చేసి పరసంబంధమైన జ్ఞానం భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు మనుషులు పరసంబంధమైన జ్ఞానముని ప్రేమించక ప్రకృతి సంబంధమైన జ్ఞానముని ప్రేమిస్తున్నారు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాగుందంట? వెర్రితనముగా. ఒకడు అన్నాడు కదా, ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు కావలసిన సంపద కూడబెట్టుకున్నాడు. కోట్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, ధనం ఉంది, అంతా ఉంది. ఇక నీకేమి తక్కువ అంటే దేవుడు ఏమంటున్నాడు? ఓరి ఎర్రివాడా, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే అదంతా ఎవరు తింటారు? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసుకుంటే అదంతా ఎవరు తింటారు అంటే అర్థం కాలేదు. అంటే మనుషులు ఏమనుకుంటున్నాడంటే నాకు అంతా ఉంది, ఇక 20 సంవత్సరాల తర్వాత నేను ఇది చేస్తాను, 10 సంవత్సరాల తర్వాత అది చేస్తాను, 15 సంవత్సరాల తర్వాత అది చేస్తాను అంటున్నావు. అంటే నీకు గ్యారంటీ ఉందా?
అర్థం కాలేదు. అందుకనే ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనసులోనికి వచ్చి ప్రతి మనిషిని పాడు చేసింది. ఏమని పాడు చేసిందంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విరితనం అయిపోయింది. ఈ లోకములు చాలా మంది విద్య నేర్చుకునే ఎడ్యుకేషన్స్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకంటే నేను కూడా చాలా చదువుకున్న వాడిని. చదివినప్పుడు ఈ చదువు ఏమి నేర్పించిందంటే లోకములో బ్రతకడం నేర్పించింది. ఎలాగైనా బ్రతికేయమని నేర్పించింది. ఎలాగైనా బ్రతికే. కొన్ని నీతి మాటలు చెప్తుంటారు. 10 నీతి మాటలు చెప్తే 100 లోక జ్ఞానం చెప్పిస్తుంటారు. ఈ లోక జ్ఞానమును మనుషులను అందరిలో ఎలాగైనా ఏ విధంగా అయినా ఉండేయమని ఆలోచిస్తుంది. ఎలాగైనా జీవించేయమని చెప్పేస్తుంది. అందుకనే చూడండి, ఈ లోక జ్ఞానంలో పడిపోయిన వాడు ఏ కాడికి అతిశయించటమే ఉంటాడు. అతిశయిస్తుంటాడు. నాకేం తక్కువ, నాకేం తక్కువ, నాకేం తక్కువ. చివరికి అంటుంది, నీకు నీ ప్రాణమే లేకపోతే ఇదంతా. బాగా గమనించి ఆలోచించండి. సొలొమోను ఎంతటి జ్ఞానవంతుడమ్మా? మామూలు జ్ఞానవంతుడా? అంతటి జ్ఞానము కలిగిన వాడు ఎవడూ లేడంట భూమి మీద. చివరికి అతని జ్ఞానమే అతనికి తెప్పలే కూర్చుంది. అతని జ్ఞానమే అతను ఏం చేసింది? పాడు చేసే స్థితికి వచ్చేసింది. నా జ్ఞానంతో నేను అసలు యుద్ధాలే చేయకుండా అందరినీ స్వాధీనం చేసుకుంటున్నానంటే చివరికి నీ జ్ఞానంతో చేసుకున్నదే నిన్ను పాడు చేసింది. ఈరోజు భూమి మీద బాగా గమనించి ఆలోచించండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరికీ కూడా మనం లోకములు లోక జ్ఞానం నేర్పియాలని చూస్తుంటాం. ఎలాగైనా ఏ విధంగా అయినా ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తుంటాం. కానీ నీతి మాటలు చెప్పే వాళ్ళం కరువైపోయాం. నీతి కలిగి చేసే వాళ్ళం కరువైపోయాం. వాడు నా మాట ఎన్ని సంవత్సరాలే? మీ కుమారుడికి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నీ మాట వినకపోతే నువ్వేం తండ్రి నాకు అర్థం కాలేదు, ఏం తల్లి అర్థం. వినరా? ఎందుకంటారు? వినాలంటే వానికి ఏ మార్గంలో నేర్పించాలో అని ఆ మార్గంలో నడిపించాలి. వాడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. వాడి ఇష్టానుసారం వదిలేస్తే, ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఏమైపోతారమ్మా? ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఎక్కడో ఒక చోట నష్టపోతాడు. జాగ్రత్త. చివరికి నీ కుమారుడే దక్కకుండా పోయే రోజులు వస్తాయి. మీ ఇష్టం అర్థమవుతున్నాయేమో. ఇష్టం వచ్చినట్టు ఏది వదిలేయకూడదు. ఇప్పుడు ఇదిగో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, కొన్ని చెట్లు పెరుగుతుంటాయి పొలాల్లో. పెరిగి నీళ్ళు ఎలా అంటే అలా పెరిగితే వదిలేస్తామా? అది సక్రంగా పెరగాలి. వ్యర్థమైన ప్రతి కొమ్మని ఏం చేస్తాం? కట్ చేయాలి. ఎందుకు కట్ చేద్దాం? పనికిరాని కొమ్మలుంటే చెట్టు పెరగటానికి బాగానే కనపడుతుంది గంభీరంగా. కానీ పనికిరాని కొమ్మలు ఒకరోజు ఆ చెట్టుని ఎరగదీస్తాయి. ఆ పనికిరాని కొమ్మలు ఒకరోజు ఆ చెట్టుకు తెగులుని తెచ్చి పెడతాయి. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఏమై ఉన్నది? దెయ్యముల జ్ఞానమై ఉన్నది. ఈ జ్ఞానం ఏమి నేర్పిస్తుందంటే తాగుము, తినుము, సుఖించుము, నీకు నచ్చినట్టుగా నీ ఇష్టాన్ని నెరవేర్చుకునుము, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించుము. ఏందిరా ఎలా జీవిస్తున్నావు అంటే నా ఇష్టమని అంటున్నావు. నీ ఇష్టమా? అంటే నీ ఇష్టమేనా? ఇప్పుడు నేనున్నాను, నాకు నచ్చినట్టు జీవిస్తాను. ఎవరైనా నా ఇష్టం అంటే నా ఇష్టమా? ఏదైనా నా ఇష్టం ఉందా? అసలు భూమి మీద నా ఇష్టమని చెప్పటానికి ఎక్కడైనా ఆస్కారం ఉందేమో చెప్పండి. ఎందుకంటే ఏది నాది కాదు. కనీసం ఈరోజు తాగుతున్న నీళ్లు కూడా నాయి కాదు, దేవుడి దయ వల్ల వచ్చినవే. పీల్చుకుంటున్న ఈ గాలి కూడా మంది కాదు, దేవుడి ఇస్తేనే పీల్చుకుంటున్నాం. అది ఒకవేళ చెడ్డ గాలి ఇచ్చాడు అనుకోండి, ఎంతమంది లేచిపోతామని చెప్పండి. గాలి ఇప్పుడు స్వచ్ఛమైన గాలి. ఈ గాలిలో ఎక్కడ ఏ కల్తీ లేదు. ఇదే గాలిలో కొద్దిగా ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ వచ్చి పడుతుంది అనుకోండి, ఏమైపోతాయి? ఇంక అందరూ చటాలు వచ్చి అందరూ జబ్బును పడి మంచాలు పడిపోతుంటారు. ఏంటంటే చెడ్డ గాలి. అప్పుడప్పుడు అంటారు, ఏమంటారు తెలుసా? చెడు వాన అంటారు. వాన కూడా చెడ్డది ఉంటుందా? ఆలోచించండి. అవును మరి. అప్పుడప్పుడు మనుషులకు బుద్ధి కలిగించడానికి కొన్ని జరుగుతుంటాయి. మనం ఏమనుకుంటామంటే పంట బాగా వచ్చింది, చేతికి వస్తుంది, చేతికి పైరు వచ్చే టైంలో ఉన్నాం, ఇక లెక్క లేదనుకుంటున్నాం. అప్పుడు పడిన వాన వల్ల తెగులు వచ్చింది అనుకోండి, మంచి వాన కాదంటారు కదా అంటారా? ఎందుకంటే ఈ వాన పట్టం వల్ల తెగులు వచ్చింది. అదే మంచి వాన అయితే అంటే మన నీళ్ళల్లో మార్పు ఉందా, వాటర్లో తేడా ఉందా? మరి ఏముంది? అర్థం కాదా? మనిషి అతిశయించినప్పుడు దేవుడు కొద్దిగా అణగదొరుకుతుంటాడు. ఎందుకంటే నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు, నిన్ను బట్టి నువ్వు అతిశయించకూడదు. మరి దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపించు దేవుణ్ణి బట్టి. ఈ లోక జ్ఞానం ఏమి నేర్పించిందంటే, ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సమాజంలోనికి వెళ్ళి ప్రపంచం మొత్తం చూడండి, ఈ లోక జ్ఞానం ఏమి నేర్పించిందంటే ఎదుటి వాడిని తుక్కైనా నువ్వు పైకి రమ్మని నేర్పించింది. ప్రతి వాడు ఈ వయసు నుంచి అంత వయసు దాకా ప్రతి వాడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు మోసాలు చేయటం? ఇంటిలో నుంచే ప్రారంభించేశాడు. ఇంట్లో నుంచే ప్రారంభించాడు మోసాలు చేయటం.
తల్లిని మోసం చేస్తున్నాడు, తండ్రిని మోసం చేస్తున్నాడు, భర్తను మోసం చేస్తున్నది, భార్యను మోసం చేస్తున్నాడు, అందరినీ మోసం చేసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రారంభంలో వచ్చింది. ఆ యొక్క అది ఆ మొలక పెరిగి పెద్ద చెట్టు అయిపోయింది. ఇప్పుడు దాన్ని నరకటం వల్లగాక వదిలేసాం చెట్టు. పిల్లలను వదిలేశారు చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, నాకేమి, నా లెవెల్ ఏంది, నా రేంజ్ ఏంది, నా పరిస్థితి ఏంది, నాదేంది అంటాడు. నీ పరిస్థితి ఏంటి తెలుసా, ఒక చిన్న దోమ కొడితే మంచాన పడితే జీవితాంతం లేని పరిస్థితి నీకు అర్థమవుతుందో కాదు. ఒక చిన్న ఒక మలేరియా టైఫాయిడ్ వచ్చినట్టు ఒక దోమ కొడితే 20 రోజులు 30 రోజులు మంచాన పడేస్తా. నువ్వెంత గౌరవం, నీ అతిశయం ఏంది అసలు దేవుడి ముందు? నువ్వెంత, నేనెంత? ఆఫ్టర్ మన బతుకులంత దేవుడి ముందు. దేవుడు తలుసుకుంటే మనం దేనికి పనికిరాం. ఈరోజు మీరు అనుకుంటున్నారు సంతోషాల కోసం, ఆనందాల కోసం, సుఖాల కోసం వెళ్ళిపోతున్నాం అనుకున్నాం. నీ సుఖమే చివరికి ఏమేమి మారిపోద్దంట? ఏమవుద్దని చెప్పానమ్మా? వ్యసనం అని చెప్పాను. సంతోషం కోసం ప్రారంభించాడు ఒకడు, వ్యసనంగా మారిపోయింది వాడికి. సెల్ ఫోను ఏదో టైం పాస్ కోసం, సంతోషం కోసం అన్నారు, ఇప్పుడు అది వ్యసనం అయిపోయింది. అది లేకపోతే బతకడాడు. అది ఎత్తేనే పోదంటాడు, అది ఎత్తేనే నీళ్ళు పోసుకుంటాడు, అది ఎత్తేనే బడికి పోతానంటాడు. ఇంక ఏంటంటే అది వ్యసనంగా మారిపోయింది. ఏదో సంతోషం కోసం ఒక పెగ్గు తాగుతానంటాడు, అది చివరికి ఏమైపోయింది? వ్యసనంగా మారిపోయింది. మందు లేకపోతే పోదండి. చివరికి అది లోపలికి పోయి దేవుడిచ్చిన అవయవాలను, ఒక్కొక్క అవయవాన్ని ఏం చేస్తుంది? కొరికేస్తుంది. కొరికి పుండు పాకినట్టు అవయవాలను కొరికేస్తుంది. కొరికేస్తున్న తర్వాత లోపల కడుపులో మంట పండిపోతుంది, కడుపులో మంట ఎక్కువైపోతుంది. ఏందనగానే ఇక నువ్వు ఏమిటికి పనికి రావు. గొంతులో నుంచి ఒకటి వేస్తాడు, పైపేసి జ్యూస్ మాత్రమే తాగమని చెప్తాడు. ఏంది? పరిస్థితి మారిపోయింది. సంతోషం కోసము, ఆనందం కోసం ప్రారంభించావు ఏ పనైనా, అది ఒక మద్యమైన, ఒక తప్పైనా, ఒక పాపమైన, ఒక చెడు చూపైన, ఒక వ్యర్థమైన, ఏదైనా సంతోషం కోసం ప్రారంభించావు, అది తుదకేమైపోయింది? వ్యసనం అయిపోయింది. ఈ వ్యసనాన్ని బట్టి నువ్వేమైపోతున్నావు? నాకేమని అతిశయిస్తున్నావు. నీ అతిశయంను బట్టి దేవుడు నిన్ను అనగదొరుకుతాడు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అందరికీ మంచి మేలు చేసేవాడు కనుక మనము భూమి మీద మనకు బ్రతకటానికి ఆయుష్ ఇచ్చిన దేవుని బట్టే అతిశయించాలి. ఈరోజు బతికి ఉన్నానంటే దేవుని దయ అని చెప్పేవాళ్ళం ఎవరు ఉన్నాం? ఎవరిమీ లేవు. ఆలోచనే లేదు. దేవుని దయ వల్ల నేను బ్రతికి ఉన్నాను, దేవుని దయ వల్ల జీవిస్తున్నాను అంటాం. ఎప్పుడు చెప్తామంటే ఈ మాట, తన బండి మీద పోతున్నప్పుడు బండి కింద పడి స్కిడ్ అయ్యి కింద పడ్డప్పుడు, బండి పోతే మనకి ఏ దెబ్బ తగిలినప్పుడు, అమ్మయ్య దేవుడి దయ వల్ల బతికిపోయాను అంటే అంతేనా? మిగతా టైంలో ఎదురు రాయి పొడుచుకొని కింద పడిన వాళ్ళు కూడా చనిపోయినారు తెలుస్తుంది. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మనం అలా కాపాడగలుగుతున్నామంటే, ఎంతో మంది మనం బతికి ఉన్నామంటే దేవుని దయ. కాబట్టి నా ప్రభువునందే నేను అతిశయించాలి అంటున్నాడు. ఇక్కడ ఎవరు అంటున్నాడు? పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు దేన్ని బట్టి అతిశయించాలంటే ఎమ్మె గారు అంటున్నాడు, భూమి మీద కృప చూపించు దేవునిని బట్టి మీరు అతిశయించాలి. భూమి మీద నీతి న్యాయములు జరిగించు దేవుని బట్టియే. నీతి న్యాయమును జరిగించేవాడు, సత్యమును చూపించేవాడు, మనుషుల జీవితాలు ఎలా నడవాలో చెప్పేవాడు, మనుషులు ఏ విధంగా జీవించాలో చెప్పేవాడు. మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వారు, మీరందరూ సత్యమైన మార్గంలో నడిచి మీ జీవితాలు ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి దీర్ఘాయుస్సు మీరు పొందుకున్న తర్వాత మరలా వచ్చి నా రాజ్యంలో ప్రవేశించమని చెప్తున్నాడు ఆయన. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడిచ్చిన ఆయుస్సును పాడు చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఒక రోజు లెక్కడుగుతాడమ్మా. అతిశయమొద్దు, దేని విషయంలో మనం అతిశయపడద్దు. అందమే ఎవరికేమైపోతుంది? మోసంగా మారిపోతుంది. అందమే నీ కుటుంబానికి నీకు పెద్ద శత్రువుగా మారిపోతుంది. ఎందుకు ఇలా మారిపోయావంటే, ఏం చేయమంటూ అంట, ఏమి చేయాల్సిన అవసరం ఏం లేదు. నీ జీవితంలో దేవా నీవిచ్చింది నీ కొరకే ఖర్చు పెడతానని చెప్పాలి. ఎవరైనా నువ్విచ్చింది నీ కోసమే నేను బ్రతికేస్తానని మాట్లాడాలి. ఆయన కోసం బ్రతికేటువంటి బ్రతుకు చాలా విలువ కలిగిన బ్రతుకు. ఆ బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు ఏ తప్పు చేయటానికి ముందుకు రాడు, ఏ పాపం చేయటానికి ముందుకు రాడు. ఎందుకంటే ఒకప్పుడు లోకములు తిరుగుతున్నప్పుడు అందరము చిన్న చిన్న పెద్ద పెద్ద పొరపాట్లు చేసినవాడు. ఒక ఆమె మగ్ధలేని మరియ ఏం చేసిందంటమ్మా? 7 దెయ్యములు పట్టినట్ట. అంటే 7 దెయ్యాలంటే ఏంటి? మీరు చూస్తున్నట్టుగా దెయ్యం అంటే ఇది కాదు. వ్యభిచారం అనే దెయ్యము,
దొంగతనం అనే దెయ్యము, మోసాలనే దెయ్యము, అబద్ధములనే దెయ్యము, త్రాగుడనే దెయ్యము, తిరుగుడనే దెయ్యం. ఈ దెయ్యాలు ఇవి ఆత్మల మనిషినికి బట్టి ఎలా పడితే అలా వాడు ఈడ్చుకుపోతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు నాకు విడుదల కావాలి, నాకు మనశ్శాంతి కావాలి, నెమ్మది కావాలి, నేనేదో శరీరం సుఖపడుతున్నాను కానీ నాకు ఎక్కడ విలువ లేదు, నన్ను ఎవడు పట్టించుకునే దిక్కు లేడు, నాకు కనీసం మనిషిగా చూడటం లేదు, ఎందుకు ఈ బ్రతుకని ఏడుస్తున్న సమయంలో యేసు ప్రభు వచ్చేమన్నాడు తెలుసా? నీ పాత జీవితాన్ని తొలగించి క్రొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు. నీ మనస్సులో నుంచి ఆలోచన పోవాలి, నీ మనసులో నుంచి ఆ ఉద్దేశములు పోవాలి. ఇందాక అదే యాకోబు రాసిన పత్రిక, మీ హృదయంలో నుంచి మత్సరము పోవాలి. హృదయంలో ఉంది చెడు, హృదయంలో ఉంది చెడు ఆలోచన, హృదయంలో ఉంది అతిశయోక్తి, హృదయంలో ఉంది గర్వము. అది పోతే ఏ మనిషి అయినా బాగుపడతాడు. ఈరోజు నేనైనా నువ్వైనా ఎక్కడన్నా మనందరం కూడా బాగుపడాలంటే మన హృదయాలలో కొన్ని కరుడు కట్టుకుపోయినవి ఉంటాయి. పోతాయి అనుకున్నారా? గొలియాతులో ఏది కరుడు కట్టుకుపోయింది? నా అంత బలవంతుడు ఎవడు లేడనేటువంటి కరుడు కట్టుకుపోయింది. ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు, పోయిందా? ఫరో ఏం చేశాడు తెలుసా మీ అందరికీ? ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేలీలకు మగ పిల్లలు పుడితే వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెంది మనమని ఓడిస్తారని పుట్టిన ప్రతి పిల్లవాడిని తీసుకొచ్చి ఎక్కడ వేశాడు? ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ప్రతి పిల్లవాళ్ళని తీసుకొచ్చి ఎర్ర సముద్రంలో ఇసిరేశారు. కత్తితో కోసి ఇసిరిపారనెక్కాడు, పూడ్చిపెట్టడం కుదరక. ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో పిల్లలను కలిపేశాడో చివరికి దేవుడు ఏలనే ఎర్ర సముద్రంలో ముంచేశాడు. నువ్వు దేన్ని చేయాలనుకుంటున్నావో చివరికి అది నీ నెత్తి మీద కొత్తది. జాగ్రత్త. నేను అందరినీ మోసం చేశాను, నేను బతుకుతున్నానంటే నిన్ను కూడా మోసం చేసేవాడు ఉంటాడు. తెలుసా? తెలియదు. ఏశావును యాకోబు దేంతో మోసం చేశాడో తెలుసా? ఏశావును యాకోబు దేంతో మోసం చేశాడు? తన తండ్రి అయినటువంటి ఇస్సాకుని యాకోబు దేంతో మోసం చేశాడు? మాంసం తీసుకొచ్చాడు. డాడీ నేను ఇదిగో తెచ్చాను మాంసం అన్నాడు. గొర్రె మాంసం తీసుకొచ్చి పెట్టి అది యాట మాంసం అన్నాడు. చివరికి ఈ యొక్క యాకోబు ఏశావుని యొక్క పరిస్థితి ఏమైపోయింది? ఇలాంటి మోసమే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటావో అదే నీకు చివరికి నాశనమైంది. నువ్వు దేని మీద ఆధారపడతావో అదే నీకు దిక్కు లేకుండా పోతుంది చివరికి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడని చెప్పాలి. ఏదైనా అది బలమైన, ఐశ్వర్యమైన, ఆస్తి అయినా, సంపద అయినా, చివరికి మనకున్న ఏదైనా దేవుని దయ వలన మాత్రమే ఉన్నది, నా వల్ల ఏమి కాదని చెప్పాలి. అలా చెప్పడం అది కష్టం. ఎందుకన్నా నేను కష్టపడటం ఏంది, ఆయన ఇచ్చాడని చెప్పడం ఏందని బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు తమ కష్టార్జితం వలన ఎప్పుడు ఐశ్వర్యవంతులు కారు కానీ దేవుని దయ వలన మాత్రమే ఐశ్వర్యవంతులు. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు దేవుని దగ్గరికి, ఎంత ప్రార్థన చేస్తున్నా ఏందని ఒక రూపాయి కూడా మిగలట్లేదు. దేవుని దయ మీ కుటుంబంలో లేదు. జాగ్రత్త. మరి ఎలా ఉండాలంటే మీరు దేవునిని ఆలోచించేటట్టుగా ఉండాలి. దేవుని కృప వలన మాత్రమే బ్రతికామనేటట్టు ఉండాలి. కాబట్టి ఈరోజు సమయంలో మనందరికీ కూడా తెలియబడిన మాట ఏంటంటే, ఒకటి కీర్తనల గ్రంథం 44:8 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది కనుక మన సమయం ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, 10 లోపే మన ప్రార్థన అవుతుంది. ఎందుకంటే అది మనకు చాలా వాల్యూ కలిగింది. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎలాగంటారు చెప్పండి? దినమెల్లా, రోజంతా వాళ్ళు దేనిని బట్టి అతిశయిస్తున్నారంట? దేవా నువ్వు మమ్మల్ని బతికించావు కనుక నీకు స్తోత్రము. ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవునిని బట్టి అతిశయిస్తున్నారు, కానీ వాళ్ళను వాళ్ళు బట్టి అతిశయించటంలా. మరి ఈరోజు నువ్వు ఎలా అతిశయిస్తున్నావు? మరి దేనిని బట్టి అతిశయిస్తున్నా? ఏదో ఉంది, ఏదనుకుంటున్నా, నీవు అనుకున్నది ఏది కూడా నీకు దక్కకుండా పోతే జాగ్రత్త. వెళ్ళిపోయేటప్పుడు ఏది మనతోటి రాదు, జాగ్రత్త. అహాబుకు 70 మంది కుమారులు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. అతడు దాన్ని బట్టి అతిశయించుండొచ్చు, కానీ ఏది నీకు దక్కదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పింది ఏంటంటే ఒకే ఒక చిన్న మాట. ఇదిగో ప్రతి వ్యక్తియు తన బలమును బట్టి, తన ఐశ్వర్యమును బట్టి, తన శౌర్యమును బట్టి, తన అందమును బట్టి, తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. కానీ భూమి మీద
కృప చూపుతున్నటువంటి దేవునిని బట్టియే అతిశయించాలి. ఆయన చూపించిన కృప ఏంటంటే మనము సజీవులుగా బతికి ఉన్నామనేది ఆయన చూపించిన కృప. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ ఆరోగ్యం ఇచ్చి మనందరికీ మంచి మేలు చేస్తున్నవాడు దేవుడు. కానీ మీరు చాలామంది అనుకోవచ్చు, మరి మేము చాలా మందికి ఉండొచ్చు, మరి దేవుడి దగ్గరికి రాని వాళ్ళకు కూడా దేవుడు మంచి చేస్తున్నాడంటే ఆయన అందరికీ ఏం చేసేవాడంటమ్మా? ఉపకారి. ఆమె ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదు, మంచి వాళ్ళకును చెడ్డ వాళ్ళకును మేలు చేస్తాడు. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కరు లెక్క చూస్తాడు. సమయం ఉంటుంది దానికి. అంతవరకు పెద్ద ప్రసంగి అంటాడు, పుట్టుటికి ఒక సమయం కలదు, గిట్టుటికి ఒక సమయం కలదు, విత్తుటికి ఒక సమయం కలదు, విత్తిన వాటిని కొయ్యుటికి ఒక సమయం కలదు, ప్రతి దానికి ఒక సమయం ఇస్తాడు. ఎందుకు ఈ సమయం ఇచ్చాడంటే నన్ను గురించి తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు గ్రహించి వాళ్ళు నన్ను బట్టి అతిశయించాలని సమయాన్ని ఇచ్చున్నాడు. కానీ ఆ సమయాన్ని మనం గొప్ప అనుకొని మనల్ని బట్టి మనం అతిశయిస్తే సమయం పోయిన తర్వాత ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో సహోదరుడు శ్రేణుని బట్టి సహోదరుని బట్టి మనం తెలియజేసిన ఒక చిన్న మాట దేవుడు ఏంటంటే, ఇదిగో మీరు ఏది జరిగించినా ఏది చేసినా దేవుని దయ ఉండి మేము జరిగిస్తున్నాం అన్నట్టుగా దేవునికి ప్రతి విషయంలో ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని బట్టి అతిశయించాలి. కానీ రాత్రింబగులు మా బలం వల్ల మా శక్తి వల్ల మాకున్నటువంటి ఆరోగ్యం వల్ల మేము చేయగలుగుతున్నామంటే దేవుడు తెలుసుకుంటే అంతది. అంతమ్మా ఏమన్నా చెప్పండి, దేవుడు తెలుసుకుంటే అంత ఆప్షన్. లోకం అంతా కూడా వేస్ట్ దేవుడు తెలుసుకుంటే. కానీ దేవుడి దయ వల్ల మాత్రం మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుని కృప వల్ల మాత్రం ఉన్నాం. ఏది జరిగినా దేవుని దయ వల్లనే మేము ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితుల్లోనికి మీరు వచ్చినప్పుడు దేవుడు ఇంకా మీ జీవితాలను అభివృద్ధి పరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.